మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పునరుత్థానమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అపోస్తలుల యొక్క ప్రార్థన సహవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 12:11 ప్రకారంగా ప్రభు కార్య విషయంలో ఆసక్తులై మాంద్యులు కాక మనము ప్రభు కార్య విషయంలో ఆసక్తులుగా ఉండాలని ప్రభు పేరట మనం కోరుకుంటున్నాం. బైబిల్ చదివిస్తుంది, మన వాక్యం చెప్పిన ప్రకారంగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మనం ఎల్లప్పుడూ ఆసక్తి విషయంలో మనం ఇప్పుడున్న ప్రజలు సంఘము చాలా ఆసక్తి లేక ఆ మొదటున్న ఆసక్తి ప్రేమ ఇప్పుడు తగ్గిపోతుంది. అందు గురించి ఈ యొక్క మీ మధ్యకు నేను ఈ వీడియోను మీకు వాక్యం ద్వారా పరిచయం చేస్తున్నాను. దయచేసి యువతి కాల సభ్యులు క్రైస్తవ సంఘమా తోటి దైవజనులు విశ్వాసులకు మరి సహోదరులకు ప్రేమతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను. బైబిల్ చదివిస్తుంది, రోమపత్రిక 10:2 ప్రకారంగా ఆ దినాల్లో ఇశ్రాయేలు యొక్క రక్షణ నిమిత్తమై అపోస్తలుడి యొక్క పౌలు ప్రార్థన చేస్తూ మరి యొక్క వారి గురించి సాక్షి చెప్తున్నాడు. ఏమంటే వారు ఇశ్రాయేలు ప్రజలు రక్షణ నిమిత్తమై ఆసక్తి కలిగి ఉన్నారని. ఈరోజు మనం కూడా ఆ రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. నీవు నేను కూడా ప్రజలకు ఏమి లేదంటే రక్షణ అనేది లేదు. చాలా మంది నశించిపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. కనుక మనిషి కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి 2025 సంవత్సరాలు మన కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినాన్ని సజీవుడిగా లేచిన దేవుడి గురించి ఈరోజు దైవ వర్తమానం మీరు వినపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 15 ప్రకారంగా ఆనాడు లూదియా అనే స్త్రీ ఆమె పౌలు గారి యొక్క మాటలు విని తను పౌలు గారిని వేడుకుని బతిమాలుకొని, అయ్యా నేను నా ఇంటి వారు రక్షణ పొందాలని ఆమె ఆ రక్షణ గురించి ఎంతో మరి ఆసక్తి కలిగి ఉంది. ఈ రోజున నీవు నేను కూడా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది మాట. ఎందుకంటే ఒక ఆత్మ మరణములో నుంచి, అసత్యంలో నుంచి మరి జీవములోనికి, అనగా యాకోబు రాసిన పత్రిక 5:20 ప్రకారంగా నీవు నేను ఉండాలని ప్రేమతో దేవుడు మనవి చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీ రాసిన పత్రిక 15:58 ప్రభునందు కార్య విషయంలో ఆసక్తులై స్థిరుడిగా కదలక ఎల్లప్పుడూ మనం ఉండాలన్నదే ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రభు కార్య విషయంలో ఆసక్తులే ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని సువార్త, దేవుని సంఘ పరిచర్య మరి కాక వారి యొక్క సొంత పనులే చేసుకుంటున్నారు. దాన్ని రోమపత్రిక 3:23-24 ప్రకారంగా వారి సొంత పనులే చూసుకుంటున్నారు. కానీ ప్రభు కార్య విషయంలో ప్రభు పనులు మాత్రము ఆసక్తి లేదు. దేవుని యొక్క పని మనము ఎంత ఆసక్తి కలిగి ఉంటామో ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో మరి అది లేదు. మరి వారి తిరుగుతూ, త్రాగుతూ, సుఖిస్తూ లోకానుసారంగా, శరీరసారంగా జీవిస్తున్నారు. ఆదికాండము 39:7-12 వరకు చూస్తున్నా ఉంటే అక్కడ మరి యేషోబు మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. మరి నీవు నేను కూడా పరిశుద్ధ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి తప్ప కానీ శరీరసారంగా మనం ఉండకూడదు. ఇంకా మనం ఏదో సంపాదించుకోవాలి, కూడగొట్టుకోవాలి, ఇంకా పోగు చేసుకోవాలి అనే కాకుండా దేవుడి రాకడ అతి సమీపిస్తుంది. మనం చూస్తున్నాం అమెరికాలో కాలిఫోర్నియాలో ఎంత భయంకరమైన సంఘటన జరిగిందో మనం చూస్తున్నాం. అలాగే భయంకరమైన
కరోనా తుఫాన్లు ఇవన్నీ ఈ భూమి మీదకి ఒక ఉపద్రవం వస్తున్నాయి. అది ప్రజలు ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది యవ్వనస్తులు, చాలా మంది కుటుంబాలు పరిశుద్ధత లేక ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవుని కార్యాలు వారు చూడలేకపోతున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడి పని మాత్రము నువ్వు ఆసక్తి కలిగి ఉంటూ ప్రతి దినము కూడా నువ్వు అలా ఉన్నట్లయితే ప్రభు అత్యధికమైన కృప ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉంటుంది. అంత మాత్రమే కాదు, బైబిల్ సాధిస్తుంది అపోస్తలుల కార్యం 12:5 ప్రకారంగా ఆ దినాల్లో అపోస్తలు వారు కూడుకొని, స్త్రీలు పురుషులు కూడుకొని మరి పేతురు గారి గురించి రాత్రంతా ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం కూడా ఆదిమ సంఘము ఎలాగైతే ప్రార్థన చేసిందో, ఆదిమ సంఘము ఎలాగైతే అత్యాసక్తితో వారు కూడుకొని ప్రార్థన చేశారో ఈ రోజు కూడా మనం ప్రార్థించాలి. ఇప్పుడు చాలా సంఘాల్లో ప్రార్థనలో ఆసక్తి లేదు, కుటుంబాల్లో ఆసక్తి లేదు, కుటుంబ ప్రార్థన కూడా లేదు, కాపురంలో కూడా ఐక్యత చెడిపోయింది, కాపురి జీవితాలు కూడా మరి ప్రార్థనలో ఆసక్తి లేకుండా ఉన్నారు. ఆ దినాల్లో ఆదిమ సంఘం ఎలాగైతే ఉందో మరి మనం కూడా అలా ఉండాలి. ఈరోజు ప్రార్థన ఎలా ఉండాలంటే మనము యెషయా గ్రంథము 26:17 ప్రకారంగా ఒక స్త్రీ తన ప్రసవ వేదన ఎలాగైతే కంట నొప్పులు వస్తాయో అలాగే మనం కూడా ప్రార్థనలో కూడా అంత వేదన కలిగి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు, మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంత ప్రజలు కూడా వారు క్షేమంగా ఉంటారు, రక్షణ పొందుతారు, వారికి ఆశీర్వాదకరంగా దేవుడు కలుగజేస్తాడు. ఈరోజు మనం ఎదుటి వాళ్ళ చేతులు చాపకుండా లేక కృంగిపోకుండా రోగాలతో వ్యాధులతో కంటే దేవుని మందిరములో వచ్చి కన్నీరు కాచి ఆ స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన కని మరి నొప్పులతో బాధపడుతుందో ఈరోజు ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో దేవుని మందిరంలో గడపటము లేక ఆదిమ సంఘము ప్రార్థనలో ఆదిమ సంఘం ఎలాగైతే ప్రార్థనలో గడిపిందో ఈరోజు ఈ దినాల్లో సంఘాలు, కుటుంబాలు, ఆదిమ సంఘము, అపోస్తలుల సంఘము ఎలాగైతే ప్రార్థన చేసిందో కూడుకొని మనం కూడా ఐక్యత కలిగి కూడుకుంటే శత్రు కార్యాలు లయపరుస్తాం. దుర్బోధకులు క్రైస్తవుల మీద వస్తున్న దుర్బోధకులన్నీ కూడా మనము ప్రార్థన ద్వారా దాన్ని అంచివేయాలి. కనుక మనమందరం కూడా ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా భక్తి కలిగిన వాడు, ఏలియా విశ్వాసం కలిగిన వాడు. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏలియా జీవితంలో వర్షము ఆగిపోయింది. మనం కూడా ఏలియా లాంటి భక్తి కలిగి ఉండి ప్రార్థనాత్మ కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలోనికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మన నోటికి తన మాట ఉంచుతాడు. కనుక ఈ రోజు గమనించండి, ఆసక్తి మనం అందరము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ రోజు అపోస్తలులు వారు ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యం 17:10-11 మనము ప్రార్థన యందు వాక్యమందు ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యము చదవాలి. ఈరోజు వాక్యము లేదు. పిల్లరా, మనం వాక్యం బాగా చదువుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే బైబిల్ చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ఆ కోడతల కాలం మంది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం నెమ్మదిస్తుంది, వాక్యము మనల్ని బాగు చేస్తుంది, వాక్యము స్వస్థపరుస్తుంది. వాక్యము మన హృదయంలో ఉండి పాపము చేయము. వాక్యము మన హృదయంలో ఉండాలి. యోహాను సువార్త 8:1-2 దేవుని వాక్యమందు వారు ఆసక్తి కలిగి ఉన్నారు. లూకా సువార్త 5:1 ప్రకారంగా
దేవుని వాక్యమందు మనము యేసు ప్రభు ఎలాగైతే వాక్యం బోధించాడు, మనం కూడా దేవుని వాక్యాన్ని మనం బోధించాలి. ఆ వాక్యం బోధించినప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8-13 వచనం చదవండి. అక్కడ ఏమనుందంటే, ఒక కన్యరాలైన ఒక స్త్రీ, ఆమె ఆసక్తి చూపించింది. దైవజనుడు ఎలీషాను తన ఇంటికి ఆహ్వానించి ఒక మేడగది కట్టి అందులో బల్ల, పీట, దీపస్తంభం వేసి వస్తూ పోతున్న దైవజనుడు ప్రార్థన చేస్తూ ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆమె గర్భాన్ని ఓపెన్ చేశాడు. ఎందుకు తెలిసిన, ఆమె వృద్ధురాలు, పిల్లలు లేరు. ఆమె దైవజనుడి పట్ల ఆసక్తి చూపించినప్పుడు దైవజనుడి ఎలీషా ప్రవచించారు, దైవజనుడి ఎలీషా ప్రార్థన చేశారు. వచ్చే కాలమందు ఋతువు, ఇదే కాలంలో నీకు ఒక బిడ్డ ఉంటాడని ప్రవచించారు. ఆ ప్రవచన పూర్వకంగా దైవజనుడు ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఆ మాటను రూఢిపరిచాడు. దేవుడు ఆ సహోదరికి పిల్లలు లేరు, వారు వృద్ధులు. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకు ఒక మగ బిడ్డనిచ్చాడు. ఈ రోజు నువ్వు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన యందు, వాక్యమందు, భక్తి యందు, విశ్వాస యందు కలుగున్నట్లయితే నీ జీవితంలో కూడా సంతానం లేక బాధపడుతున్నావా? కన్నీళ్ళ మధ్యలో ఉన్నావా? ఇంకా వివాహం కాలం ఉన్నావా? ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోయావా? ఆసక్తి కలిగి ఉంటూ ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక. కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో అది నాలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, ఈరోజు అనేక మందికి రక్షణ లేక నశించిపోతున్నారు, పాపంలో, శాపంలో ఉన్నారు తండ్రి. కనుక వారి జీవితాలు మా ప్రభువా తండ్రి నీ యందు ఆసక్తి కలిగి, వాక్యమందు నా ప్రభు ప్రార్థన యందు అపోస్తులు ఏ రీతిగా ఉన్నారో తండ్రి, ఈ దినాలు కూడా అటువంటి జీవితం కలిగి ఉండడానికి దయచేయండి. ఎంతో మందికి జీవితాల్లో నా ప్రభు సంతానం లేదు, వివాహం కాలేక, ఉద్యోగం లేక చాలా మంది కృంగిపోతున్నారు. వారి జీవితాల్లో కూడా గొప్ప అద్భుతం చేయి. కృప, కనికరం వారి జీవితాల్లో అనుగ్రహించండి. నీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించడానికి సహాయం చేయి. విని వారందరినీ ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.